రోబో సినిమాలో చిట్టి రోబో చెప్పింది కరెక్టే. లవ్లో పడితే చాలామందికి స్క్రూ ఊడిపోతుంది. ఏం చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో కూడా తెలియకుండా కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. ఒక్కోసారి ఆ తప్పులు వాళ్ళ జీవితాలను పక్క వాళ్ళ జీవితాలను కూడా బలి తీసుకుంటాయి. ఇలా లవర్ కోసం హత్యలు చేసి జైలుకు వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు మీరు వినబోయే ఈ స్టోరీ కూడా దాదాపు అలాంటిదే. ఒకసారి ఈ వీడియో చూడండి. ఈ ఇన్సిడెంట్ అహ్మదాబాద్లో జరిగింది. నైట్ టైం ఒంటరిగా వెళుతున్న ఓ మహిళ నుంచి ఓ వ్యక్తి ఇలా చైన్ లాక్కుని పారిపోయాడు. ఇలా చైన్ స్నాచింగ్లు చాలా ప్రాంతాల్లో జరుగుతూనే ఉంటాయి. ఇదే ఎందుకు ఇంత స్పెషల్ అనుకుంటున్నారా? దీని వెనకే ఒక కథ ఉంది. సీసీ ఫుటేజ్ ఆధారంగా ఈ దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేశాక తెలిసింది ఇతను నార్మల్ వ్యక్తి కాదు, బాగా చదువుకున్నవాడు. ఇతని తండ్రి మాజీ ఎమ్మెల్యే కూడా. మానస నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే విజేంద్ర సింగ్ చంద్రావత్ కొడుకే ఈ వ్యక్తి. ఇతని పేరు ప్రత్యుమన్. చాలా కాలం నుంచి కుటుంబానికి దూరంగా ఉంటున్నాడు. ఫ్యామిలీలో ఉన్న విభేదాల కారణంగా తండ్రి కూడా ప్రత్యుమన్ను వెనక్కి తీసుకువెళ్లే ప్రయత్నం చేయలేదు. తండ్రి మాజీ ఎమ్మెల్యే అయిన తన ఐశ్వర్యాన్ని వదిలేసి అహ్మదాబాద్కు వచ్చి సింపుల్గా బ్రతుకుతున్నాడు ప్రత్యుమన్. అక్కడే 15,000 జీతానికి చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాడు. ప్రత్యుమన్కు ఓ గర్ల్ ఫ్రెండ్ ఉంది. వచ్చే 15,000 జీతంతో ఇంటి రెంటులు, ఖర్చులు, గర్ల్ ఫ్రెండ్తో షికార్లు ఇవన్నీ మెయింటైన్ చేయలేకపోతున్నాడు. దీంతో ఈజీగా డబ్బు సంపాదించేందుకు చోరీలు చేయాలని ఫిక్స్ అయ్యాడు. చేస్తున్నది తప్పా ఒప్పా అనేది పక్కన పెడితే తన ప్రేయస్ని సంతోష పెట్టాలి అనుకున్నాడు. అంతే, చైన్ స్నాచింగ్ చేయాలని డిసైడ్ అయ్యాడు. అలా ఓ మహిళ ఒంటరిగా వెళుతున్న సమయంలో అటాక్ చేసి చైన్ ఎత్తుకెళ్ళాడు. పాపం పెద్దగా ఎక్స్పీరియన్స్ లేకపోవడంతో వెంటనే దొరికిపోయాడు. ప్రేయసి కోసం దొంగగా మారిన ఈ మాజీ ఎమ్మెల్యే కొడుకు కథ ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది.